కలను వివరించిన యోసేపు గోతిలో నుండి దాసుల సంతకు చెరసాలకు ఆపై ఒక గౌరవనీయుడైన వ్యక్తిగా సింహాసనాన్ని అధిష్ఠించాడు. తెల్లని వస్త్రాలు ధరించి చేతికి ఫరోముద్ర ఉంగరాన్ని ధరించిన యోసేపు అతడు దేవుని ఆత్మగల మనిషి అనడానికి అది ఒక సాక్ష్యం. తను వచ్చిన మార్గాన్ని జ్ఞాపకం చేసుకుని కన్నీళ్ళ దినములలో కూడా కృపచేత నిలుచుండెను. 17 ఏళ్ల వయసులో తన తండ్రి ప్రేమ వలన రంగు వచ్చిన వస్త్రాన్ని ధరించిన యోసేపు కలలు కనేవాడు అనే పేరు కారణంగా తన సోదరుల చేత విడిచిపెట్టబడిన యోసేపు. గోతిలో పడవేయబడిన యోసేపు అతను చంపబడ్డాడనే వార్తను అతని తండ్రి విన్నప్పుడు అతని సొంత సోదరులు అతన్ని ఇష్మాయేలీయులకు అమ్మేశారు 20 వెండి నాణాలకు. తను వచ్చిన మార్గాన్ని జ్ఞాపకం చేసుకుని కన్నీ జల్లా దినములలో కూడా కృపచేత నిలుచుండెను. యోసేపు దాసుల సంతలో తిరిగి అమ్మబడి పోతీఫరు చేతికి అప్పగించబడి పోతీఫరు ఇంట్లో శ్రమలను అనుభవించి సత్యం కొరకు నిలబడినందువల్ల తన దినములను చెరసాలలోనూ గడిపాడు. అతను రొట్టెలు కాల్చేవాడికి పణపాత్రలు అందించేవాడికి కలిగిన కలలను బయలుపరచినప్పుడు దేవుని ద్వారా ప్రసిద్ధి చెందాడు. తరువాత అతను రాజభవనంలోకి తీసుకురాబడి ఆత్మ ద్వారా ఐగుప్తు భవిష్యత్తును బయలుపరచబడ్డాడు. యోసేపు తాను వచ్చిన మార్గాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు మరియు కన్నీటి దినములలో కూడా కృప ద్వారా నిలబడ్డాడు. యోసేపు తన కొరకు పంపిన రథములను యాకోబు చూసినప్పుడు మనలను శ్రమల నుండి పైకి లేపేవాడు దేవుడే. దేవుడు మనలను దైవిక కలలతో నింపుతాడు. మనం వెళ్ళవలసిన మార్గాన్ని చూపించే ఆత్మ ద్వారా మనం గొప్ప విశ్వాసం గల ప్రజలుగా క్రీస్తులో జీవించగలము. ఐగుప్తు పాలకుడైన యోసేపు తన సహోదరు ధాన్యం కొనడానికి రావడం చూసినప్పుడు వారు అతని ముందు సాగిలపడ్డారు మరియు దేవుడు ఆ కలను నెరవేర్చాడు. యోసేపు తాను వచ్చిన మార్గాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు మరియు కన్నీటి దినములలో కూడా కృప ద్వారా నిలబడ్డాడు. మనలను శ్రమల నుండి పైకి లేపేవాడు దేవుడే. దేవుడు మనలను దైవిక కలలతో నింపుతాడు. మనం వెళ్ళవలసిన మార్గాన్ని చూపించే ఆత్మ ద్వారా మనం గొప్ప విశ్వాసం గల ప్రజలుగా క్రీస్తులో జీవించగలము. ఐగుప్తు పాలకుడైన యోసేపు తన సహోదరు ధాన్యం కొనడానికి రావడం చూసినప్పుడు వారు అతని ముందు సాగిలపడ్డారు మరియు దేవుడు ఆ కలను నెరవేర్చాడు.
వచ్చిన మార్గాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు మరియు కన్నీటి దినములలో కూడా తను కృప చేత నిలబడ్డాడు, తను కృప చేత నిలబడ్డాడు. తరువాత యోసేపు తన కొరకు పంపిన రథములను యాకోబు చూసినప్పుడు అతని ఆత్మ నూతనమైంది. అతను ఐగుప్తుకు వచ్చి మంచి విషయాల మధ్య యోసేపుతో నివసించాడు. యోసేపు తాను వచ్చిన మార్గాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు మరియు కన్నీటి దినములలో కూడా తను కృప చేత నిలబడ్డాడు.